నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. డెఫినెట్లీ. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి? స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడి నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, Hmm. డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. Hmm. సో 2 విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి ఓ అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, 2 ఉండాలి అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు కదా. అంతే కదా. Right. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి Hmm. జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. Hmm. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి, వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది మనకి. సో అందుకే ఇంత వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అన్నమాట. రైట్, ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో ఇప్పుడు. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ కుజ స్తంభన ద్వారా? మన కన్యా రాశి వాళ్ళకి చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా స్తంభన జరిగేది అంటే ఇక్కడ మనకి 11th and 10th హౌస్, అంతే కదా. అంతే. 11th హౌస్ అంటే లాభం, Hmm. 10th హౌస్ అంటే మనం కెరియర్ భాగ్యం చూస్తాము, అలాగే కర్మ చూస్తాము. సో రెండిటికి అడ్డంకాలు అనేవి మనకి తెలిసిపోతున్నాయి ఇప్పుడే కదా. అండ్ ఆల్సో ఏంటంటే మనకి బుధుడు, ఈ రాశికి అధిపతి బుధుడు, అదే ఇంకో బుధుడి ఇంట్లో జరగబోతోంది, మిథునంలో జరుగుతోంది కనుక 8th హౌస్ అవుతుంది. సో తప్పక వీళ్ళకి అడ్డంకాలు అనేవి కామన్ ఈ 8 months కూడా. దేంట్లో బా. అడ్డంకాలు అంటే Hmm. కంప్లీట్ గా కెరియర్ పాత్ లో ఇబ్బందులు అనేవి తప్పదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని పూర్తవ్వదు, చాలా శ్రమ పడితే కానీ పూర్తవ్వదు అని చెప్పుకోవాలి ఫస్ట్. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అంత తొందరగా మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసాం మనకు వచ్చేసింది అనుకుంటూ ఉంటారు, దాంట్లో అంతా ఆటంకాలు వస్తే కాలయాపన అనేది తప్పదు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, కెరియర్ విషయంలో మార్పు అనేది జరుగుతుంది మనకి. ఎప్పటికైనా సరే ఇప్పుడు మిథునంలో డైరెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరెవరికి? బిజినెస్ పీపుల్కి, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి. ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, దాంట్లో లాభాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అప్పుడు బాగుంటుంది అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే మనకి 11వ ఇల్లు ఏమైంది, ఇది నీచ పడతాడు ఇక్కడ కుజుడు. సో కుజుడు ఇక్కడ నీచ పడినప్పుడు 11వ ఇంట్లో లాభం అనేది కొంతవరకు స్తంభిస్తుంది. అంటే ఏంటి, నేను ఇది పెట్టాను నాకు ఇంత లాభం అని మనం అనుకుంటూ ఉంటాము, ఆ దాంట్లో డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి అన్నమాట. సో చాలా మటుకు యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది, శ్రమ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మన హెల్త్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, ఎస్పెషల్లీ నీచపడినప్పుడు. ఎందుకంటే అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 11th హౌస్ ఎక్కువ మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ గురించి కూడా చెప్తాము. ఆ టైంలో కూడా అంటే అందరూ కలిసినప్పుడు కూడా సపోర్ట్ అనేది వీళ్ళకి కొంచెం తక్కువే ఉంటుంది. ఏదో ఒక డిసగ్రిమెంట్ అనేది వెరీ కామన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, అదొక సూచన. అలాగే ఇప్పుడు కోర్ట్ కేసెస్ ఉన్నాయి, ల్యాండ్ ప్రాపర్టీ విషయాల్లో ఉన్నాయి అంటే అది కూడా అంటే నీడిస్తుంది, కంటిన్యూ అవుతుంది తప్ప ఒక సొల్యూషన్ అనేది అంత ఈజీగా ఈ 8 months రావు అని చెప్పాలన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్త పడాలి అంటే తప్పక వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయాలి, పరిహారం అనేది చేయాలి. వీళ్ళకి ఎస్పెషలీ స్టూడెంట్స్కి చెప్పుకోవాల్సింది ఏంటంటే, స్టూడెంట్స్కి బాగుంది కానీ కొంతవరకు జాగ్రత్తగా శ్రమ పడడం అనేది, అధిక శ్రమం అనేది కనిపిస్తోంది, శ్రమకి తగిన ఫలితం అనేది అంత కనిపించట్లేదు. సో తప్పక వాళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. ఓం బుధాయ నమః అని చెప్పుకోవడం, అట్ ద సేమ్ టైం వెడ్నెస్డే లక్ష్మీ గణపతి హోమాలు పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే ఎందుకు లక్ష్మీ గణపతి చెప్తున్నానంటే, ఆబ్స్టకల్స్ అనేది మనకి ఇక్కడే కేతు కూడా ఉన్నారని మనకి తెలుసు, అంటే కన్యలోనే ఉన్నారు. సో ఇది కొంచెం ఆబ్స్టకల్స్ తగ్గాలి అన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు మనం గణపతికి చెప్పుకుంటాం కనుక తప్పక గణపతి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే వీళ్ళు దాన ధర్మాలు చేయడం, అలాగే పెద్దల ఆశీస్సు పొందడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ 8 నెలల్లో. అంటే నోటి దుడుసు ఎక్కువ పెట్టుకోకుండాను పెద్దవాళ్ళు చెప్పింది కొంతవరకు విని చేసుకోవడం అనేది మంచిది అని చెప్తున్నాను అన్నమాట. రైట్, డెఫినెట్ గా 8 నెలలు కూడా క్రూషియల్ గా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి జాగ్రత్త అవసరం కన్యా రాశి వాళ్ళు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.